ఇద్దరు పార్టీ పెద్ద లీడర్లను ఒక లీడరే అరుచుకున్నాడు. ఆ లీడర్ ఎవరు అనుకుంటున్నారు? మళ్ళా అంబటి రాంబాబు సారు. ఇక మరి సారు డ్యాన్స్ చేస్తేనే ఒక లెక్కలు ఉంటుంది. ఇక మరి సారు మాట్లాడితే ఇంకెట్లుంటుంది ఓసారి చూద్దాం పండి. టీడీపీ జనసేన ఈ జంట పార్టీలను ఒంటరిగా ఒక లెక్కలరుచుకున్నాడు అంబటి రాంబాబు సారు. మొన్న ఇద్దరు పార్టీల పెద్ద పెద్ద లీడర్లు పెద్ద పెద్ద మీటింగ్ పెట్టిర్రు కదా, అగో గా పార్టీ మీటింగ్ మీదనే బ్యాటింగ్ అన్నట్టు అరుచుకున్నాడు అంబటి రాంబాబు సారు. మొదలు లోకేష్ ఎందుకు రాలేడు ఇంత పెద్ద మీటింగ్ అని చెప్పి ఓ గీతీర్లు అడిగిండు. లోకేష్ గారు ఎందుకు రాలేదంటే పెళ్లికెళ్తూ పిల్లిని చంకన పెట్టుకెళ్ళటం మంచిది కాదని భావించారు వాళ్ళ నాన్నగారు. మంచి ప్రశ్న, నేను చూద్దాం మర్చిపోయా. ఇంత పెద్ద ఆర్భాటం జరుగుతుంటే, ఇంత పెద్ద ఉమ్మడి సభ జరుగుతుంటే లోకేష్ గారు, భావి తెలుగుదేశపు నాయకులు లోకేష్ గారు ఎందుకు హాజరు కాలేదు? నేను అనుకుంటున్నా వాళ్ళ నాన్నగారు బాగా తెలిసినవాడు కాబట్టి పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకన పెట్టి వెళ్ళకూడదని అనుకున్నారు కాబట్టి వెళ్ళలేదని నేను అనుకుంటున్నా. లేదు ఇంకే కారణం ఉంటే చెప్పమన్నా వాళ్ళ నాన్నగారిని. అంటే చాలా మంది జ్యోతిష్కులు చెప్పారంట, అసలు ఈ పార్టీకి శనే లోకేష్ అయ్యా, లోకేష్ వచ్చిన దగ్గర తర్వాతే నువ్వు సర్వనాశనం అయిపోతున్నావు అని చెప్పారంట. అందుకని దాన్ని ఏమన్నా మడత పెట్టి రివర్స్ చేసుకుంటున్నాడేమో మనం. ఇన్నరు కదా లోకేశం సారు మీద సారు సామెత, అటెన్క మమ్మల్నే కాపీ కొడుతున్నారు, మా డైలాగ్లే ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు అని చెప్పి ఓ గీ లెక్కలు అనుకొచ్చిండు. పులివెందలు వైనాటు పులివెందలు అంటే మేము మేము సిద్ధం అన్నాం, మేము కూడా సిద్ధం అంటున్నారు. మేము ముందు డైలాగ్ అనాలి, ఆ తర్వాత దాన్ని క్యాచింగ్ అనాల్సింది తప్ప ఏముంది వాళ్ళ దగ్గర. కుప్పంలోనే ఓడిపోబోతున్నారు కానీ పులివెందులో కూడా మీరు ఇట్లాంటి ఏడుపులు తప్ప స్వయంగా వండి వాచేటువంటి పద్ధతే వాళ్ళ దగ్గర లేదు. అడగండి సార్ మీరు. ఈ నెరగదుల్లో ఈ రెండు పార్టీలు మొత్తం మమ్మల్నే కాపీ కొడుతున్నాయి అనుకొచ్చిండు. అటెన్కా మొన్న సభలో పవన్ కళ్యాణ్ సారు జగన్ పార్టీని మొత్తం మీద మడత పెడతా అన్నాడు కదా. పవన్ కళ్యాణ్ అంటే నిన్ను నట్టేటను ముంచే తుఫాన్, గుర్తుపెట్టుకో. నిన్ను అధాపాతాళానికి తొక్కే వామనుడి పాదం పవన్ కళ్యాణ్ అంటే గుర్తుపెట్టుకో. అగో గా ముచ్చట మీదే అంబటి సారు ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఎంత ఆవేశంగా మాట్లాడతాడు, ఎంత అధ్వానంగా మాట్లాడతాడు, ఎంత ఎగిలిగా మాట్లాడతాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఏమంటాడు? మఖ్యలు ఎరగదన్ని మడత మంచంలో పెడతావా? ఎక్కడ నేర్చుకున్నావా ఈ డైలాగు? ఎవరు రాశారు ఈ డైలాగు? త్రివిక్రమ్ రాశాడా? ఎవరు రాసిన డైలాగ్ చెప్తున్నావు? ఏం నాకు అర్థం కాదా? మీకైనా అర్థమైందా అని అడుగుతా ఉన్నా జన సైనికులారా. ఇన్నర్ గదుల్లో మడత రాజకీయాలను మరుస్తూనే లేరు ఈ లీడర్లు. ఒకరికొకరు యాద్ చేసుకొని మరీ అరుస్తున్నారు. అటెన్కా పొత్తుల లెక్క ఏంది? బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకురా లేదా ఏం సంగతి అని చెప్పి ఓ గీతీర్లా ప్రశ్నించిండు పవన్ కళ్యాణ్ సార్ను. అసలు జనసేన అనేది భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉందా లేదా? ఉంటే ఈ డ్రామా ఏంటి? చచ్చేంత వరకు నా స్నేహం అలాగే ఉంటది, నా శత్రుత్వం అలాగే ఉంటది అన్న పెద్ద మనిషికి ఏం చెప్పాలి? భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉంటే భారతీయ జనతా పార్టీ పర్మిషన్ లేకోకుండానే జైలు ముందుకు వచ్చి మేము పొత్తులో ఉన్నామని చెప్పేటటువంటి అనైతికమైన రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ అవునా కాదా? ఇదే అంబాసిడర్ అంటే. చూసిరు కదా సారు అడుగుడు అటెన్కా కడుగుడు. చూడాలి మరి అంబాసిడర్ అంటున్న అంబటి సారోళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయా లేకపోతే పొత్తులు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ సారోళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయా?